వచ్చేస్తుంది. రే పిచ్చరా, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్దామా? లోపలే కదరా ఉన్నాం. లోపల ఏదైనా సొరంగ మార్గం ఉందా? రేయ్, రాత్రి నిద్రేంట్రా? ఒంట్లో బాలేదు బాస్, చెప్తే వింటారా? ఆపుకోలేకపోతున్నాను రా నేను. సరే రండి బాస్, నేను నిద్ర మత్తులో ఉన్నాను. లోపలికి వెళ్ళావా, పని అయిందా, వచ్చావా? ఉండాలి. అరుస్తావు ఎందుకురా? మన మ్యాటర్ వాళ్ళు కూడా తెలియాలి. రా. నా వీక్నెస్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు. అమెరికాను ఇదేం ఘోరం రా. నాకు ముందు నుంచే ఒక డౌట్. ఏమని? ఈ కెమెరామెన్ మన మీద జాలిపడి ఉంచుకోలేదన్నా, మరి ఒక ఫీలింగ్ తో ఉంచుకున్నాడు. అయ్యయ్యో, ఏమి సుఖం. ఓవర్. ఆ? అబ్బా ఎంత హాయిగా ఉంది. వెళ్దామా? ఏంటి బాస్ ఈ మోటార్ సరసం? అయ్యో, నా వల్ల కాదురా. వాళ్ళ తోపులాట అయ్యాక లేదు. సారీ నొప్పెట్టిందా? మరి నొప్పటదా? చేసిందంతా చేసి ఇంకా అడుగుతున్నారు. మెల్లగా తవ్వేదిగా. నేను కొత్తగా తోసానా? ఎప్పుడు ఇలాగే తోస్తాను. అయ్యయ్యో, శివ శివ శివ, చెవుల్లోంచి పొగలు వస్తున్నాయిరా. నీకు చెవులోంచి పొగలే వస్తున్నాయి, నాకు తల తిరుగుతోంది. కామ కల్పుడా. నాకేం చేస్తున్నావా? రేయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మనిషిని మార్చేస్తాను. సారీ బాస్. ఒరేయ్, వాళ్ళ విషయం మనకి తెలిసిందని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ ఆటలో మనల్ని కలుపుకుంటారు. అందువల్ల వాళ్ళు బయటకు వచ్చేలోగా మనం గురక పెట్టి బాగా నిద్రపోతున్నట్టుగా కలిసి కొడుతున్నాం. రేయ్, పడుకో అంటే నా మీద పడతావేంటి? కలిసి ఉంటే కల సుఖం అన్నా. రే, నాకు చిన్న సౌండ్ వచ్చినా నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. చూడరా ఎలా గురక పెడుతున్నారో. లేపండి బాస్, కొరకపోతుంది. లేపండి బాస్. రేయ్, నేను అలాంటి వాడిని కాదు సార్. నా బాడీని తట్టుకోలేదు సార్. దేనికిరా? దానికే సార్. దేని గురించి మాట్లాడతారా? ఇలాంటి పని చేస్తే ఇంటి నుంచి నన్ను గెంటేస్తా సార్. ఇంటి నుంచి గంటేస్తారు, బాడీ తట్టుకోదా? అవును. రేయ్, గురక పెట్టకుండా పడుకుంటారా గొంగళి పురుగులారా. రే రారా. ఏంటో టిక్కి బాస్. రా వెళ్దాం. ఎవరు? హలో, ఇవ్వు. ఇవ్వమంటుంటే నీకే చెప్పేది ఇవ్వు. అయ్యో బాస్, శాండ్విచ్ తయారు చేస్తున్నారా? టైటానిక్ పోసులో మసాజ్ చేయించుకుంటున్నాను. ఓ అవునా? అయ్యో, మీరు నా మీద పడి నన్ను కొడతారేంటండి? ఉదయాన్నే గురువాయూరప్పని కలిసి ఆశీర్వాదం తీసుకొద్దాం. అలాగే ఉండు. మెత్తగా ఉండు. అయ్యో, అయ్యో ఆపండి. నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరెందుకు అరిచారు?
నేను అరవలేదు, నేను పాట పాడాను. పాట పాడారా? అయ్యో నచ్చినట్టు వినిపించిందే. రేయ్, అయ్యో అని పాట ఉందా? ఉంది బాస్. అయ్యయ్యో. ఐస్ అబ్బని తీయని Shut up! అర్ధరాత్రి అంతాక్షరి ఆడుతున్నారా? వెళ్ళి పడుకోండి, పొద్దున షూటింగ్ ఉంది. వెళ్ళండి, వెళ్ళండి. గుడ్ నైట్ డాక్టర్. షూటింగ్ బానే జరుగుతుంది మేడం. అంత డీటెయిల్ గా చెప్తాను. చిలకు ఒంటరిగా కూర్చొనుంది. ఇదే కరెక్ట్ టైం. అప్లికేషన్ వేసేయాల్సిందే. ఆ, బుద్ధుందా నీకు? I'll call you, ఏం నువ్వు షూటింగ్ జరిగే టైంలో డిస్టర్బ్ చేస్తావు? బ్లడీ ఫూల్. ఇట్రా. మేడం పిలుస్తున్నారు, ఒక్క నిమిషం. రా 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 రా. ఏంటి కుక్క పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నారు? ఏంటి విషయం? ఏంటి షూటింగ్ కి బయలుదేరలేదా? నీకు ఎప్పుడు షూటింగ్ షూటింగ్ షూటింగే. ఊళ్ళో వాళ్ళంతా లవ్ చేస్తున్నాడు, నేను ఒక్కనే బేవర్స్. ఛా! ఏంటి ప్రాబ్లం నేను తెలుసుకోవచ్చా? నువ్వే నా ప్రాబ్లం. నేనా? అవును. కాదు, మా అమ్మ ఎప్పుడు చూసినా పెళ్లి చేసుకో నన్ను టార్చర్ పెట్టేస్తోంది. పెళ్లి చేసుకోవచ్చుగా. నేను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నా. నీకెలాంటి అమ్మాయి కావాలి అని అడిగింది. నీ ఫోటో ఒకటి నా దగ్గర ఉంది, దాన్ని వాట్సాప్ లో పంపించాను. ఇలాగే అందంగా కసక్కమనే ఒక పిల్లని చూడమ్మా అన్నాను. దానికి మా అమ్మ ఏముందో తెలుసా? ఏమన్నారు? ఎందుకురా ఇలాంటి అందమైన కసక్కమనే పిల్లని చూడడం, అదే అమ్మాయిని లట్టుకున్న ఎత్తుకొచ్చే అంది. తప్ప రైటా? సారీ, తప్ప రైటా? సగం తప్పు సగం తప్పు కాదురా. అయ్యో, తప్పు కాదు అంటోంది, ఒప్పుకోవట్లేదే. ఏ తప్పు చేయండి మీరు చేసుకున్నాడన్నా వదలకూడదన్నా. రే సమస్య వచ్చేంత వరకేరా ఈ ఆర్నాడు సైలెంట్ గా ఉంటాడు. సమస్య వచ్చింది కదా నిప్పు. కన్న తల్లిని వదిలేసి వచ్చినందుకు నాకు ఇన్ని తిప్పలా? అమ్మా తల్లి, నువ్వే కదా నిప్పులో ఉంటానన్నా ఇలా నీరు గారిపోయావంటా? ఏదో మాట వసుకరారా. అయ్యో 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 నేను చెక్కడయ్యా పోయా. అయ్యో అయ్యో పెళ్ళ అయ్యో. అయ్యో అయ్యో వీళ్ళందరూ అయిపోయారు. నిప్పులా ఉంటానండం తప్పైపోయింది. నువ్వు వాడితో కలిసిపోయావా? ఏం చేస్తున్నారా? రేయ్, ఒక మగాడు వీళ్ళ కాలేస్తున్నావు, సిగ్గులేదు? ఆ మాట నువ్వు అంటున్నావా? తీరా సరే సరే అందరూ రండి. చాలా రోజులుగా తాళం వేసి ఉంచిన ఇల్లు. పాపం పిచ్చోడు మనల్ని చూసి భయపడి పారిపోయాడు. పిచ్చోడా? రాగా వస్తున్నానంద్రి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటండి అందరూ ఇలా భయపడిపోతున్నారు? మీ అందానికి, మీ టాలెంట్ కి, మీ తెలివితేటలకి వీళ్ళంతా మీకు సెట్ అవ్వరు. వీళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం నా వల్ల కాదు. ఇదిగో ఈ పంటను చూడండి, గంపలు గంపలు తింటాడు. రేయ్, ఎందుకు భయపడ్డావు నువ్వు? కొండ ముచ్చులాగా. రేపు పొద్దున్న ఫస్ట్ పని ఈ బ్యాగ్ని తీసుకెళ్లి గుడి ఉండిలో పడేయటమే. నువ్వు వస్తావంటే నేనొద్దంటానా? రమ్మని పాడగానే వచ్చింది ఎవరు? ఈ డోరు తెరిచింది. సమందేర్ ఎవరది? లోపలికి రండి, తలుపు తెరిచే ఉంది. లోపల క్లోజ్ చేసి ఉండాలి.
ఏమిటో అవసరమా నీకు సపరేట్ రూమ్ అవసరమా? అది బయట రూమ్ కావాల్సి వచ్చిందా? బిల్డప్కి ప్యాకప్ చెప్పేవలసిందే. డైరెక్టర్ మేడం, డైరెక్టర్ అమ్మా, ఓలమ్మో, కెమెరామ్యాన్ గారు, ఒరే గారు, చెప్పగాళ్ళు ఒక్కడు కూడా రాడు. టచ్ అప్ డార్లింగ్ ఎందుకు వస్తుంది? ఈ టైంలో ఎవరితో టచ్లో ఉందో ఎదురుగుండా ఏం ఉన్నా కళ్ళు మూసుకుని లెగెత్తాలి. మన టైం బాగుంది, ఎదురులో ఏమీ లేదు. దేవుడా, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, ఆ తర్వాత మంత్రాలు మర్చిపోయానే. సార్ నేను వాచ్మ్యాన్ సార్, ఏదో సౌండ్ వచ్చిందని వచ్చాను. దెయ్యమా? వదలండి సార్, సార్ వదలండి సార్. సార్ సార్ నేను ఎన్నో ఏళ్లగా ఇంట్లో పనిచేస్తున్నాను. దెయ్యం లేదు, భూతం లేదు. ఇంట్లో దెయ్యం ఉంది. ఇంట్లో ఉంది. ఎక్కడ సార్ చూశారు? పైన నా గదిలో నేను చూసా. పైన నా గదికి వచ్చింది, నన్ను భయపెట్టింది. అక్కడి నుంచి పరిగెట్టుకు వచ్చి ఇక్కడ దెయ్యం చూసి ఇలాగే దొల్లుకుంటూ వచ్చాను. వాచ్మ్యాన్, వాచ్ అయితే ఇప్పుడు వచ్చినోడు వాచ్మ్యాన్ కాదా? అయ్యయ్యో, నాకు వాచ్ పై ఇలా ఉంది. కాపాడండి, దెయ్యం లోపల దెయ్యమా బాబాయ్? రాఘవ్, what is this? ప్రసాద్ గారు, కెమెరామాన్ని మీద కూర్చోబెట్టుకుని ఏంటి మీరు చేసేది? కెమెరామ్యాన్, దీనికి నువ్వే సమాధానం చెప్పాలి. పబ్లిక్ గా చెప్తే పరుగు పోద్ది. నిద్దట్లో ఒక పీడకల. సరే, అలాగే క్యాజువల్ గా వాక్ చేద్దామని కిందకు వస్తే కెమెరామ్యాన్ గారు యాంగిల్ చూడడానికి హెల్ప్ చేయమన్నారు. అందుకే మీదెక్కించుకుని మరీ హెల్ప్ చేస్తాను. ఇంత రాత్రప్పుడా? అంత లేచి లోపలికి రండి. మీకు విడిగా చెప్పాలా? దిగండి. సారీ డాక్టర్. ఈ దెయ్యం వాచ్మ్యాన్ ఎక్కడున్నాడు? రాఘవ్, వెళ్ళండి. ఏదో జరిగింది, డాక్టర్ దాస్తున్నారు. ముయ్యకండి, వచ్చేసాను. నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకటిగా చేర్చుకోండి సార్. డూ యూ నో హూ am I? I'm ప్రసాద్, డాక్టర్ ప్రసాద్. ఒక ఫ్లోలో చెప్పా. I'm ప్రొడక్షన్ కంట్రోలర్ ఆల్సో. Same dialogue. రే గుడ్డు గుబాలే, నేను చీప్ గా ఇలాంటి వాళ్ళతో ఉండను అని బిల్డప్ డైలాగులు కొట్టావు కదా. కొట్టా. కావాలంటే చెప్పు తీసుకుని ముఖం మీద 2 కొట్టండి. నేను జాయింట్ ఫ్యామిలీలో పుట్టా. Okay. నలుగురితో కలిసి పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. మీరు పర్మిట్ చేసి ఒక బెడ్షీట్ ఇస్తే బాత్రూమ్ లోనే పడుకుంటా. Bathroom? అవును, బాత్రూమే. బాత్రూమ్ అనగానే ఓకే అంటాడు చూడే. అయితే ఓకేరా, చూసావా? మన డ్యూటీకి ఎసరు పడుతున్నాడే. నువ్వు బాత్రూమ్ లో పడుకోనక్కర్లేదు కానీ నాతోనే పడుకో. రా. ఐ లవ్ యూ. మీటు. కొత్త మెంబర్ అయిపోయాడు. వాచ్ ఉన్నా? నమస్కారం. ఏంటి సార్, కుటికేమైనా వెళ్ళాలా? చెప్పండి సార్. కాదు, నిన్న రాత్రి ఇంట్లోపలికి వచ్చారు కదా. మేము అసలు ఇంట్లోకి రాకూడదు సార్. నేను కూడా మిమ్మల్ని వాటేసుకున్నాను. ఛీ, అసభ్యంగా మాట్లాడకండి సార్. నువ్వు కూడా నన్ను గట్టిగానే పట్టుకున్నావు. ఏమంటున్నారు? ఊళ్ళో ఉన్న నా పెళ్ళాన్ని కౌగిలించుకుని 6 మాసాలైంది. మిమ్మల్ని నేనెందుకు కౌగిలించుకుంటాను చెప్పండి? వదిలేయండి సార్. ఒట్టేసి చెప్పు. మీ మీదటు నేను కౌగిలించుకోలేదు. అయితే వచ్చింది ఎవరో. మీరేంటండి సడన్ గా దెయ్యలా వచ్చారు? భయంతో వస్తున్నాం ఇక్కడ. సారీ, నిన్న ఉదయం మీకు ఒక పౌచ్ ఇచ్చాను కదా. అవును. దీన్ని నేనే హుండీలో వేసేస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ ప్రసాద్ గారు, రాఘవన్ ఒకసారి రమ్మంటారా? షూర్.